ఎన్నికల్లో నేతల హామీలు కోటలు దాటుతాయి. సాంకేతికంగా ఆచరణ సాధ్యం కావని తెలిసినా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఓట్లు రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు అంతంత మాత్రమే. వాగ్దాన భంగానికి పాల్పడతారు. ఎన్నికల్లో గెలిచాం, పనైపోయింది అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చేలోగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఇదిగో చేస్తున్నాం, అదిగో వచ్చేస్తోంది, అయిపోయింది అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కొల్లేరు సరస్సు కాంటూరు పరిధి తగ్గింపు విషయంలో ఇదే జరుగుతోంది. ఆ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కొల్లేరు కాంటూరును కుదిస్తాం, మిగిలిన భూములను ఈ ప్రాంతవాసులకు పంచుతాం. కేంద్రం అందుకు సానుకూలంగా ఉంది. ఇది కొంతకాలంగా ప్రజాప్రతినిధులు చేస్తున్న ప్రకటనలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, కొల్లేరు వాసులకు ఇస్తున్న అలవికాని వాగ్దానాలు. పాపం కొల్లేరు వాసులు అది నిజమేనని నమ్మారు. కానీ జనం ఆశలతో పాటు ప్రజాప్రతినిధుల హామీలపైన కేంద్ర సాధికార కమిటీ సిఈసి నీళ్లు చల్లింది. ఒక విధంగా చెప్పాలంటే చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు గట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది. మరోవైపు కొల్లేరు సరస్సు రాజకీయ నేతల ఆక్రమణలకు అడ్డాగా మారింది. సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినా అక్రమాలకు అలవాటు పడిన నేతల తీరు మారలేదు. కొందరు నాయకులు వందల ఎకరాల్లో చేపల చెరువులు తవ్వుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 1000 కాదు, 2000 ఎకరాలు కాదు, ఏకంగా 40,000 ఎకరాలు కబ్జాకు గురైందంటే సమస్య తీవ్రతను గమనించవచ్చు. కొల్లేరు వాసుల ఓట్ల కోసం రాజకీయ పార్టీలు దేనికైనా తెగిస్తాయి, ఎన్ని వాగ్దానాలైనా చేస్తాయి. కానీ వాటిని అమలు చేయకపోవడమే పెద్ద సమస్య. అలాగని కొల్లేరు నాయకులకు ఈ విషయం తెలియదు అనుకోలేము. కానీ అలాంటి వారు రాజకీయ పార్టీల చాటున బతకాలి కదా. అందుకే ఏ ఎండకు ఆ గొడుగు పడతారు. ఎటొచ్చి మోసపోయేది మాత్రం ప్రజలే. రాజకీయ పార్టీలకు కొల్లేరు ఓట్లు చాలా కీలకం. దెందులూరు, ఉండి, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో విస్తరించిన ఈ సరస్సు ప్రాంతంలో 4 లక్షల ఓట్లు, అంతకు మించి అక్రమ చెరువుల మాటున అప్పనంగా వచ్చే కోట్లాది రూపాయల వ్యవహారాలు ఇమిడి ఉన్నాయి. కొల్లేరు సరస్సు 5వ కాంటూరు వరకు అభయారణ్యంగా ప్రభుత్వం గుర్తించింది. దీనిపై 1999లో జీవో నెంబర్ 120ని జారీ చేసింది. 5వ కాంటూరు పరిధిలోని 77,130 ఎకరాలను అభయారణ్యం పరిధిలోకి తెచ్చింది. కానీ అక్రమ చెరువుల తవ్వకాలను కట్టడి చేయలేదు. దీంతో 6 ఏళ్లలో దాదాపు 40,000 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ క్రమంలోనే వరద నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో 2005లో ఏలూరు ముంపుకు గురైంది. దీంతో కొందరు పర్యావరణవేత్తలు కొల్లేరులో ఆక్రమణలు తొలగించి పక్షుల అభయారణ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా కొల్లేరు పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర సాధికారిక కమిటీని నియమించింది. ఆ కమిటీ 2006లో కొల్లేరును సందర్శించి ఆక్రమణలు వాస్తవమేనని నివేదిక ఇచ్చింది. దీంతో ఆక్రమణలు తొలగించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ క్రమంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆపరేషన్ కొల్లేరు నిర్వహించి ఆక్రమణలు పూర్తిగా తొలగించింది. కానీ ఆ తర్వాత రాజకీయ పార్టీల డ్రామాలు మొదలయ్యాయి. 2009లో కాంగ్రెస్ సర్కార్, 2014లో టీడీపీ ప్రభుత్వం కొల్లేరు అభయారణ్యం పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు తగ్గించాలని అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాయి. అలా చేస్తే 30,000 ఎకరాలను అభయారణ్యం పరిధి నుంచి తొలగించినట్లవుతుంది. ఆ భూములను కొల్లేరు పేదలకు పంచి ఉపాధి కల్పించడానికి వీలవుతుందని తీర్మానాల్లో ప్రస్తావించింది. కానీ కేంద్రం వాటిని పూర్తిగా పక్కన పెట్టింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం పలు కమిటీలను నియమించి కొల్లేరు పరిస్థితిపై అధ్యయనం చేయించింది. అంతే తప్ప కొల్లేరు కాంటూరు కుదింపుపై నిర్ణయం తీసుకోలేదు. ఈ పరిస్థితుల్లో కొల్లేరులో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆక్రమణలు ఆగడం లేదు. బలం ఉన్నవారిదే రాజ్యం అన్నట్టుగా ఉంది వ్యవహారం. 2019 వైసీపీ సర్కార్ హయాంలో ఊపందుకున్న ఆక్రమణలు 2025 నాటికి సుమారు 25,000 ఎకరాలకు చేరింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ కొందరు ప్రజాప్రతినిధులు కొల్లేరు కాంటూరును తగ్గించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఇదే అంశాన్ని పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఇదే విషయాన్ని కొల్లేరు వాసుల దృష్టికి తీసుకువెళ్లారు. సానుకూల నిర్ణయం వస్తుందని కొల్లేరు వాసులకు చెబుతూ వచ్చారు. కొల్లేరు కాంటూరు కుదింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవంగా అభయారణ్యం పరిధిని కుదించడం సాధ్యం కాదని తెలిసినా అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రజాప్రతినిధులు కొల్లేరు వాసులను మభ్యపెడుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో కొందరు పర్యావరణవేత్తలు ఆక్రమణలు తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది మార్చి వరకు సాగిన ఆక్రమణల తొలగింపు తరువాత పడకేసింది. కొందరు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులు సహకరించకపోవడంతోనే ఆక్రమణల తొలగింపు ముందుకు సాగడం లేదని అటవీశాఖ అధికారులు నేరుగా కేంద్ర సాధికారిక సంఘానికి నివేదించారు. దీంతో రంగంలోకి దిగిన సీఏసీ ఆక్రమణలు తొలగించాలని నేరుగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అది కూడా ఘాటైన పదజాలంతో ఆక్షేపించినంత పనిచేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్కు నేరుగా ఆదేశాలు ఇచ్చింది. వాస్తవంగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు సహకరిస్తేనే ఆక్రమణల తొలగింపు సాధ్యమవుతుంది. కానీ అటవీశాఖకు జిల్లా అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. దీనికి మరో కీలక కారణం, కొందరు ఎమ్మెల్యేలు కొల్లేరులో 100 ఎకరాలను కబ్జా చేసి చేపల చెరువులు తవ్వారు. ఇప్పుడు ఆ చెరువులను తొలగిస్తే కోట్లాది రూపాయల ఆదాయం పోతుంది. అందుకే ఆక్రమణల జోలికి రాకుండా రెవెన్యూ యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు. నేతల మాటలకు తలూపిన జిల్లా యంత్రాంగానికి సీఈసీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆక్రమణలను కొట్టేయాలని, అక్రమ చేపల చెరువులకిచ్చిన విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని కేంద్ర సాధికార కమిటీ ఇచ్చిన ఆదేశాలు మింగుడు పడని పరిణామంగా మారాయి. ఇటు ఎమ్మెల్యేలు చెప్పినట్లు చేయకపోతే సీఈసీకి, అటు ఆక్రమణలు తొలగిస్తే ప్రజాప్రతినిధులకు కోపం వస్తుందన్నది రెవెన్యూ అధికారుల మాట. తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారి నలిగిపోతున్నామన్న ఆవేదన రెవెన్యూ అధికారుల్లో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వారు అటవీశాఖకు సహకరిస్తారా, లేక ప్రజాప్రతినిధుల ఒత్తిడికి లొంగి కేంద్ర సాధికారిక సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఆక్రమణలు తొలగించాలని సీఈసీ ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు చెంపదెబ్బే. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.